హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే అందరికీ. బాగున్నారా? వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి ఎవరు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డౌట్లు ఏమైనా ఉంటే అడిగితే క్లారిఫై చేస్తానండి, కొంచెం క్లియర్ చేస్తాను. ప్లీజ్ అండి. ఇవాళ మనం చెప్పుకోబోయేది వచ్చి ఇవాళ 37 సైజ్ చెస్ట్ బ్లౌజ్ అండి. ఇది వచ్చి మెజర్మెంట్ బ్లౌజు. సో దీని ప్రకారంగా మనం ఇవాళ బ్లౌజ్ అంతా క్యాలిక్యులేట్ చేయబోతున్నాము, మార్క్ చేయబోతున్నామండి. ఓకేనా అండి? కమాన్ స్టార్ట్ చేద్దాం వీడియో అండ్ మార్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది 37 సైజ్ చెస్ట్ బ్లౌజ్ అండి, ఆది బ్లౌజ్. దీని త్రూవే అన్నీ నేను మెజర్ చేసి అన్నీ చేసి పెట్టాను, అన్నీ మీకోసం రాసి పెట్టానండి. ఇదిగోండి, ఇది వచ్చి 37 సైజ్ చెస్ట్ అండి. బ్లౌజ్ వచ్చి ఇది వచ్చి బ్లౌజ్ లెంత్ 13.5, అప్పర్ చెస్ట్ 37, లోయర్ చెస్ట్ 40, వెస్ట్ 31. షోల్డర్ ఎలా తీసుకున్నానో అది కూడా ఇప్పుడు నేను చెప్తాను మీకు ఫార్ములా. అండ్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ 6.6, బ్యాక్ నెక్ 9.5. ఓకే, బ్లౌజ్ లెంత్ అయిపోయింది. అప్పర్ చెస్ట్ 37 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 9.25. లోయర్ చెస్ట్ 40. నేను చెప్పాను కదా మీకు, అప్పర్ చెస్ట్కి లోయర్ చెస్ట్కి 3 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ వేరియేషన్ వస్తుంది. ఈ ఆది బ్లౌజ్కి మనకి 3 ఇంచెస్ వేరియేషన్ వచ్చిందనమాట. దీని త్రూ నేను క్యాలిక్యులేట్ చేశాను మీకు. సో 40 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 10. వెస్ట్ వచ్చి 31 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 7.75. ఓకే అండి, ఇదంతా. సో షోల్డర్ ఎలా తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎలా తీసుకోవాలి, ఈ ఫార్ములా కూడా మీకు ఇక్కడ చూపించాను. 37 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 6.1. దాన్ని -0.75 చేస్తే 5.4. ఓకే, ఆర్మ్ డౌన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 5.4 తీసుకోవాలి ఆర్ 5.3 తీసుకోవాలి. ఓవరాల్గా ఆర్మ్ వచ్చి మనకి 8 ఇంచెస్ రావాలి. ఆర్మ్ వచ్చి 8 ఇంచెస్ రావాలి. దాన్ని నేను ఎలా మీకు చూపిస్తానో చూడండి. ఫస్ట్ అయితే మనం ఈ ఎల్ షేప్ స్కేల్ తీసుకోవాలండి. ఎల్ షేప్ స్కేల్ తీసుకుంటే మనకి ఇక్కడ లైన్స్ అనేది చాలా ఈక్వల్గా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, పెద్ద సైజ్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర కూడా ఏ ఖర్చులు పడకుండా ఉండాలంటే, హ్యాండ్స్ దగ్గర ఎటువంటి జాయింట్లు పడకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ ఉంది కదండి, మనకి బ్లౌజ్ పీస్ వచ్చి ఈ ఫోల్డింగ్లో ఉంది. సో మనం ఈ ఫోల్డింగ్ కాకుండా మనము ఇలా ఫోల్డింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో నేను ఈ ఫోల్డింగ్ తీసుకున్నాను. మన సైడ్ ఆన్ ఫోల్డ్ ఉంది చూడండి. సో మనం ఈ రకంగా ఫోల్డింగ్ తీసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకొని ఈ రకంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. మనం ఇలా ఎగ్జాక్ట్గా చూసుకోవాలండి. ఖర్చులు అవన్నీ తీసి చూసి క్లాత్ సమానంగా ఉందా లేదా అనేది అది కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇలా ఇదిగోండి, ఇలా వచ్చేసింది. దీన్ని మరొక లైన్ వేసుకోవాలి మనం. మరొక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు మనది బ్లౌజ్ లెంత్ ఎంత ఉందండి? 13.5. 13.5 మనం ఇలా తీసేసుకోవాలి. చాలా ఈజీ అండి క్యాలిక్యులేట్ చేయడం. ఫార్ములా చెస్ట్ వెస్ట్ దాని త్రూ మనం షోల్డర్ ఎలా తీయాలి అవన్నీ చాలా ఈజీ. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి నా వీడియోస్ కొద్దిగా. ఓకే, ఇప్పుడు మనం వెస్ట్ మార్క్ చేద్దాం. 7.75. 31 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 7.75.
అండ్ 1 ఇంచ్ వచ్చి ఖర్చు, 1.5 ఇంచ్ వచ్చి సీమ్ అలౌన్సెస్. ఓకే. అండ్ చెస్ట్ వచ్చి అప్పర్ చెస్ట్ 37 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9.25 తీసేసుకోండి. ఓకే, తీసేసుకున్నాము. ఇప్పుడు షోల్డరు మనం ఎలా డివైడ్ చేసాం, షోల్డర్ చూడండి. 37 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 6.1 మైనస్ 0.75 ఈజ్ ఈక్వల్ టు 5.4. అంటే దీంట్లో సీమ్ అలౌన్సెస్ వెళ్ళిపోయిందండి. సో మనం ఇంకా ఏం తీసుకొని అవసరం లేదు. 5.4 తీసేసుకోండి. ఓకే, 5.4 తీసుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కూడా యాజ్ ఇట్ ఈస్గా 5.4 ఆర్ 5.3 తీసుకోవచ్చు. ఇక్కడ సీమ్ అలౌన్సెస్ వదిలేసి మీరు యాజ్ ఇట్ ఈజీగా 5.4 తీసేసుకోండి. ఓకే, ఇలా ఈ రకంగా కనుక మీరు కనుక కట్ చేస్తే, ఈసారి నేను మీకు స్టిచ్ చేసి నేను మీకు అది కూడా చూపిస్తానండి. చూడండి ఎలా వచ్చిందో బ్లౌజ్, అది కూడా మీకు తెలుస్తుంది. ఓకే అండి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ అండ్ చెస్ట్ మార్క్ రెండు వేసేసుకున్నాం. ఆర్మ్ డౌన్, చెస్ట్ అండ్ షోల్డర్ 3 వేసేసుకున్నాం లైన్స్. ఇక్కడ నుంచి మీరు ఇక్కడికి 1 ఇంచు మార్క్ వేసుకోండి. ఎగ్జాక్ట్గా 1 ఇంచు సరిపోతుంది. ఇలా మార్క్ వేసేసుకోండి. ఈ రకంగా మార్క్ వేసుకున్న తర్వాత షేప్ స్కేల్ తీసుకోవాలండి. షేప్ స్కేల్ తీసుకొని స్లోగా ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ ఎంత ఉంది, 8 అండి. ఆర్మ్ డౌన్ వచ్చి మనది మామూలుగా కస్టమర్ ఆర్మ్ వచ్చి 8 రావాలి. ఆ 8 వచ్చిందా లేదా మనం చెక్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా 8 వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్గా 8. ఈ రకంగా కనుక మీరు కటింగ్ చేస్తే ఎగ్జాక్ట్గా 8. 1.2 కూడా మనకి ఎక్స్ట్రా రాలేదు. ఎగ్జాక్ట్గా 8 వచ్చింది. ఈ రకంగా కనుక మీరు క్యాలిక్యులేట్ చేసి తీస్తే చూడండి 8 వచ్చేసింది. చూసారా, 8 ఎగ్జాక్ట్గా. మీరు ఎన్నిసార్లు చెక్ చేసుకున్నా మీకు తెలిసిపోతుంది. ఇదిగోండి. సో ఇప్పుడు మనం నెక్ విడ్త్ ఎలా తీసుకోవాలి ఈ కస్టమర్ది అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి 6.6, బ్యాక్ నెక్ వచ్చి 9.5. ఇప్పుడు మనం ఏ రకంగా తీసుకుందామంటే ఈవిడికి 5.4 మనకి షోల్డర్ ఉంది కాబట్టి ఈవిడికి 9.5 అంటే నా లెక్క ప్రకారం కొంచెం డీప్ నెక్కి అవుతుంది. వీళ్ళకి మనం ఏం చేద్దామంటే 1.7 తీసుకుందాం. 1.7 తీసుకున్న తర్వాత పైనుంచి కిందకి 9.5 తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ రకంగా తీసుకున్న తర్వాత మనం క్రాస్ చెక్ చేసుకోండి. ఇది కస్టమర్ బ్లౌజు. ఈ బ్లౌజ్తో మనం ఇట్లా కూడా చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కనుక ఇక్కడ ఎగ్జాక్ట్ వచ్చింది కాబట్టి కొన్ని ఈ రకంగా ఉంది కాబట్టి పైకి కొంచెం ఇలా తీసుకోండి ఒక లైన్. ఇదిగోండి. ఓకేనా అండి. ఎగ్జాక్ట్గా మనకు 9.5 ఇక్కడికే వచ్చింది. సో ఇక్కడికి మనం పైకి ఒక లైన్ వేసేసుకోండి, సరిపోతుంది. ఈవిడ బ్లౌజ్ వచ్చి 13.5 ఉంది. ఆ విధంగా మనం కొన్ని క్యాలిక్యులేట్ చేసుకొని డివైడ్ చేసుకుంటూ కట్ చేసుకుంటే చాలా ఈజీ అండి. నేను ఈసారి కనుక మీకు నేను ఎలా మైనస్ చేయాలి, ఎలా తీసుకోవాలి అన్ని సైజెస్కి, షోల్డర్ ఎలా వస్తుంది అవన్నీ కూడా నేను మీకు ఈసారి ఫార్ములా చేసి ఒక బుక్ పెడతానండి. చూడండి, దాని త్రూ మనము ఫాలో అవుదాము. ఈ రకంగా తీసుకుంటే ఈవిడ నెక్ వచ్చి 8.5 ఉంది. క్రాస్ తీసుకుంటే 9.2, 9.5 అట్లా వస్తే, ఈ రకంగా సీమ్ అలౌన్సెస్ వదిలేసుకొని మనం ఈ రకంగా చూస్తే 8.5 వచ్చింది. ఓకే, ఇక్కడ 1.7 తీసుకున్నప్పుడు ఇక్కడ మనము 2.7 తీసుకుందాం, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకే, షోల్డర్ వచ్చి
5.4 సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఆర్మ్ డౌన్ 5.4, ఆర్మ్ వచ్చి 8. ఓకే, ఈ రకంగా నెక్ గీసేసుకుందాం. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. (7.7) 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఇక్కడ నుంచి 1.5 చూసుకోవాలండి, క్రాస్ చెక్ చేసుకోవాలి మనం ఎలా తీసుకున్నాం అనేది. ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్లనే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. ఈ రకంగా తీసుకోవాలి. ఇది కాదు, ఈ లైన్ అండి, ఈ లైన్ చూసేసుకోండి. ఓకే, ఇది వచ్చి వెస్ట్ వచ్చి 7.75. ఓకే, ఇప్పుడు ఇది మనం ఏ రకంగా తీసుకున్నాము, ఎట్లా తీసుకున్నాము, ఎలా క్యాలిక్యులేట్ చేసామనేది నేను మీకు ఇది ఈ రకంగా చూపించాను. ఈ రకంగా నెక్స్ట్ నేను వేరే ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తానండి మీకు. బాయ్ బాయ్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. 9.5 నెక్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ అండి. బాయ్ బాయ్.